రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ, అటవీ విద్యాశాఖ, మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం భాషా సాంస్కృతిక కళాజాత బృందాలు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, మున్సిపల్ సిబ్బందితో పట్టణంలో ర్యాలీ నిర్వహించి డీఈఓ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణేతలతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 4 రోజుల పాటు కొనసాగే స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాల కోసం వార్డు లెవెల్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రోజువారీగా ప్రజలకు పరిసరాల పరిశుభ్రత, మొక్కల ఆవశ్యకతపై అవగాహన కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి 6 మొక్కల చొప్పున పంపిణీ చేయడం జరుగుతున్నదని, మొక్కలను నాటి వాటిని పరిరక్షించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ అడవులు అంతరించిపోవడంతోనే వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. అడవులతోనే జీవజాతులకు మనుగడ ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కమర్ అహ్మద్, పలు శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రకృతే మనిషి జీవనానికి ఆధారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ యొక్క ప్రకృతిని కాపాడుకోవాలా. రాష్ట్రం వన మహోత్సవం పేరు మీద కేంద్రం మాకే నాంపే ఏక్ పేడ్ అనే ఒక నినాదంతో, అది కేంద్ర ప్రభుత్వ నినాదమైన, రాష్ట్ర ప్రభుత్వ నినాదమైన, చివరికి అల్టిమేట్గా మానవునికి మంచి చేసేటటువంటి ఒక బృహత్తర కార్యక్రమం ఈ చెట్లు నాటే కార్యక్రమం. ఇదొక సామాజిక స్పృహతో, కేవలం ప్రభుత్వం చెప్పింది కాబట్టి మేము చేస్తామనే ఆలోచన కాకుండా, ప్రతి సంవత్సరం వర్షాకాలం మొదలయ్యా అంటే ప్రతి ఒక్కరు కూడా కనీసం 10 చెట్లు మన చేతితో నాటే ప్రయత్నం చేయాలి. ఈరోజు అంతా కూడా కాంక్రీట్ జంగల్ అయిపోతుంది. చెట్లన్నీ కూడా ఎక్కడికక్కడ. ఒక చెట్టుని పెంచాలంటే 40-50 సంవత్సరాల చెట్టుని కేవలం 10-20 నిమిషాలలో మన అవసరాల కొరకు దాన్ని కట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆ రకంగా చేయటం వల్ల పట్టణాలలో కాలుష్యం పెరిగి ఏ రకమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతున్నదో మనమంతా కూడా చూస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి, నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క పిలుపులో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలా. ఆదిలాబాద్ పట్టణమే కాకుండా ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క ఇంటి పరిసరాలలో చెట్లు నాటేటటువంటి కార్యక్రమాన్ని మనం అందరం కూడా ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని, ముందుకెళ్లాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. స్వచ్ఛదానం పచ్చదానం కార్యక్రమం సంబంధించిన ఈరోజు అన్ని గ్రామ పంచాయతీలు 468 గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలో ఉన్న 49 వార్డులో ప్రతి ఒక్క చోట్లో ఈరోజు వార్డు లెవెల్ టీము, జీపీ లెవెల్ టీము ఏర్పాట్లు చేసి ప్రతి ఒక్క చోట్లో అక్కడ ఒక మీటింగ్ సమావేశం చేసుకొని ఈ 5 తారీఖు నుంచి 9 తారీఖు వరకు ఏవైతే ప్రతిదినం ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటి ప్రతి ఒక్కరికి సంజాయించి, వారి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి, దాని తర్వాత ఒక ర్యాలీ కూడా తీసి మళ్ళీ ఇలానే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో అక్కడ క్లీనింగ్ కానీ, చెట్లు నాటడం కానీ ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు అందరూ సామాజిక బాధ్యత తీసుకోవాలి. మనం పరిశుభ్రత విషయం కానీ, లేదు పచ్చదనం విషయం కానీ, మీ ఇంట్లో తప్పకుండా మీరు పరిశుభ్రత మెయింటైన్ చేయాలి. ప్రతి ఒక్కరికి ఇల్లుకి కూడా ఒక 6 చెట్లు కూడా ఇవ్వడం జరిగింది. 6 చెట్లు కూడా మీకు ఏవైతే ఇవ్వడం జరిగింది తప్పకుండా మీ ఇంటి పరిసరాల్లో నాటాలి. ఎందుకంటే మనం ఇప్పుడు అర్బన్ ఏరియాస్ కానీ, పెద్ద గ్రామ పంచాయత్స్ కానీ చాలా వరకు అక్కడ కాంక్రీట్ జంగల్, ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు కాంక్రీట్ జంగల్ తయారవుతున్నాయి. మనం ఇక్కడ ఆదిలాబాద్లో కూడా చాలా పీక్ సమ్మర్ టైంలో చూసాము ఎంత తీవ్రంగా ఎండ కానీ, హీట్ వేవ్ కానీ అది రావడం జరిగింది. సో మనం మంచి చెట్లు నాటిస్తే ఎప్పుడైనా ఎండాకాలం ఉన్నా కూడా మన దగ్గర ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు ఉన్న నీడ వల్ల మన ఇంటి పరిసరాలు కానీ, మొత్తం కమ్యూనిటీ కానీ ఒక మంచి వాతావరణంలో ఉంటాయి. కాబట్టి మనం ప్రకృతి ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి. తర్వాత ఇప్పుడు పట్టణంలో ఏవైతే సీజనల్ డిసీజెస్ కొన్ని ఏరియాస్లో చాలా ఎక్కువ రావడం జరిగింది, వాటి సంబంధించిన కూడా ఒక దినం ప్రతి ఒక్క ఇంటికి ఫీవర్ సర్వే కూడా చేస్తాము. ఆ ఫీవర్ సర్వేలో కూడా హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీ డిపార్ట్మెంట్ కానీ కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా పాల్గొంటారు. అది తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇంటిలో ఏవైతే కుండీలో కానీ, లేదు కూలర్లో కానీ అక్కడ నీళ్ళు పారేయడం వల్ల మరి ఈ లార్వీ మనం కంట్రోల్ చేయగలుగుతాము.
నీళ్ళు ఎక్కడైనా స్టాగ్నెంట్ అయితే, మంచి నీళ్ళు కానీ ఎక్కడైనా నీళ్ళు స్టాగ్నెంట్ అయితే, అవి కొండి కావచ్చు, కూలర్ కావచ్చు, అక్కడ నీళ్ళు స్టాగ్నెంట్ అయితే మళ్ళీ ఏవైతే లార్వా ఉన్నాయో, మాస్కిటో లార్వా, అవి పెంపడం వల్ల మళ్ళీ దోమలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో ఫ్రైడే డ్రైడే కూడా తప్పకుండా ప్రతిరోజు పాటించాలి. ఎక్కడైనా మంచి నీళ్ళు నిలవకుండా మనం చూసుకుంటే మళ్ళీ మన ఇంట్లో ఈ దోమలు కూడా రాకుండా ఒక మంచి ఆరోగ్యం కూడా మన దగ్గర ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 5th నుంచి 9th వరకు ఈ కార్యక్రమంలో పాల్గొవాలి. తర్వాత ప్రతి 3 శనివారం కూడా ఒక నిరంతరం ప్రక్రియ స్వచ్ఛదనం పచ్చదనం దినం ప్రతి 3 శనివారం కూడా మనం పాల్గొంటాము. మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అందరూ వచ్చినందుకు కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.